హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మష్రూమ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, సో హాఫ్ టమాటా తీసుకున్నాను, ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, చేతి నిండా మష్రూమ్స్, కొంచెం కొత్తిమీర, అన్ని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని 2 గుడ్లు దాంట్లో కొట్టుకోండి. బాగా కలుపుకోవాలి దాన్ని. ఫోక్ ఇలా బాగా కలుపుకోండి. కొంచెం పెప్పర్, సాల్ట్ కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి. రెండు ఒకేసారి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా కలపాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కోసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. మొత్తం అన్నిటిని వేసేసేయండి. బాగా మిక్స్ చేయాలి. సూపర్. ఇలా ఓ మీకు చూసుకోగలిగితే సాల్ట్ చూసుకోండి, సరిపోయిందా లేదా అని. అందరూ చూడలేరు. కొంచెం కారం తక్కువగా ఉంది, సో మిరప్పొడి వేసుకున్నాను. సో ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ పూసుకోండి. బాగా పెనం కాగనిచ్చాక ఆమ్లెట్ వేసుకోండి. కాగిందా? ఇలా లేయర్ లేయర్గా వేసుకోండి. గెంటు పెట్టి అన్నేస్తే మళ్ళీ ముక్కలు అయిపోతుంది. సో ఓకే, ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ కావాలన్నా మీరు వేసుకోవచ్చు. సో సో కొంచెం కొంచెం అలా చూసుకోండి, బాగా కాగిందా లేదా అని. మ్మ్. ఆ, స్లోగా అది అట్లా స్లోగా తిప్పుకోవాలి, లేకపోతే మళ్ళీ విరిగిపోతుంది. అఫ్ కోర్స్ విరిగిపోయినా బాగుంటుంది, బట్ పర్ఫెక్ట్గా రావాలంటే నీట్గా చిన్నగా తీసుకోండి. సో బాగా వేగనివ్వండి. లోపల అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఆర్ మీడియంలో. హైలో పెడితే ఊరికే నల్లగా అయిపోతుంది, లోపల ఉడకదు. సో చిన్నగా మష్రూమ్ కూడా ఉంది కదా, బాగా వేగుతుంది చిన్నగా సిమ్లో పెట్టుకొని కాంచుకుంటే. బాగా కలర్ వచ్చింది. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. అయ్యో, పర్లేదులే, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.